హాయ్ అండి అందరికీ. గణేష చూస్తున్న మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. థ్యాంక్ యూ గణేష. ఇంకా నెక్స్ట్ రాశి చూద్దాము, సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాము. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. డోంట్ లో ఎనర్జీలో ఎవరు ఉండకండి, ఎందుకంటే లో ఎనర్జీలో ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఇంకా ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, సింహరాశి వారికి ఎలా ఉంటుంది. సింహరాశి వారికి ఎలా ఉంటుంది. Page of Cups, Queen of Wands, Five of Pentacles, Page of Wands, the Moon, Five of Swords, the Hierophant, Seven of Cups, and Ten of Cups, Two of Cups. ఓకే, ఇంకా నెంబర్స్ వచ్చి 10, ఇంకా 18, 7, 1, 5. ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. అంటే మీ బర్త్డే డేట్స్ కావచ్చు, మీకు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, లేదా మీ పర్సన్ బర్త్డే డేట్స్ కావచ్చు, ఏ ఒక డేట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చే నెంబర్స్ చెప్తాను. ఇంకా లెటర్స్ వచ్చి M, ఇంకా Q, W, S, N, C, U, H, O, P, E, ఇంకా G. ఓ కూడా ఉందండి. ఇంకా సింహరాశి వారికి ఎలా, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీది చిన్నపిల్లల మనస్తత్వం అండి. మీకు ఏదో ఒక ఆఫర్ కావాలి, మీ పర్సన్ ఉండే కానీ, లేదా మీరే ఎవరికైనా ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ గురించి అయితే తన దగ్గర నుంచి ఆఫర్ వస్తే బాగుండు అనుకుంటున్నారు, లేకుంటే మీరే తనకి ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు, మంచి టైం కోసం అనేది ఎదురు చూస్తున్నారు, ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. మీ నుండి మీ పర్సన్ వెళ్ళిపోయినా తన కోసం తన వెంట వెళ్తున్నారు మీరు. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే తనతో మాట్లాడాలి, తన దగ్గరికి రావాలి అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు. లేదా మీరే తనని ఇంకా విసిగిపోయి తన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇంకా మీకు ఓపిక అనేది లేదు, తను పెట్టిన బాధలకి ఇవన్నిటికీ మీకు ఓపిక లేక మీరే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మీరు వెళ్ళిపోయే మూమెంట్లో మీ పర్సన్ మీ వెంట వస్తారు. రివర్స్లో ఉంది ఇప్పుడు. మంచి టైం కోసం అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, నలుగురికి చెప్పే వ్యక్తి మీరు. మీరు చెప్తే నలుగురు వింటారు మీ మాట.
అంత పొజిషన్లో ఉన్నారు. కానీ మీ వెనుక ఏదో చీటింగ్ జరుగుతుందండి. చీటింగ్ జరుగుతుంది. దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. మీకు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆప్షన్స్, మీరు ఏ ఆప్షన్ చూసుకున్నా అది మీకు ఫేక్గానే అనిపిస్తుంది. ఎందుకంటే అది మీ పర్సన్ జెన్యూన్ లవ్ కదా. మీరు మీ పర్సన్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తప్ప మీ పర్సన్ అందరితో మాట్లాడతారు, అందరి హ్యాపీగా ఉంటారు, మీ దగ్గరికి రావట్లేదు అని చెప్పి మీరు అలా కూడా ఫీల్ అవుతున్నారు, అలా కూడా బాధపడుతున్నారు. హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది తొందరలోనే వస్తుంది. మీ రాశి వారికి చూసారా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీరు ఏదైతే ఇస్తారో మీకు అదే తిరిగి వస్తుంది. హ్యాపీగా ఉంటారు మీరు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మీరు హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి అని చాలాసార్లు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నెగిటివ్లో ఉంటే తొందరగా మీ పర్సన్ని అట్రాక్ట్ చేయలేరు మీరు. పాజిటివ్ ఎనర్జీలో ఉంటే గిన పాజిటివ్ ఉంటుంది చుట్టూ. మీ పాజిటివ్ వైబ్రేషన్స్ని మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు విసిగిపోయారు. మీ మీ పర్సన్ నుండి పెట్టే బాధలు ఇవన్నీ మీరు ఎంతగా తనకి మీరు ఏమి ఇచ్చినా కానీ, మీరు ఎంత ప్రేమ చూపించినా మీకు తిరిగి ప్రేమ దక్కట్లేదు. మీ టైం అనేది ప్రజెంట్ బాగలేదు అని చెప్పి బాధపడుతున్నారు. మీరు ఎవరికైనా మీరు హెల్ప్ చేస్తారు, కానీ మీకెవరు హెల్ప్ చేయరు. అందుకని బాధపడుతున్నారు ప్రజెంట్. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ఈ ఎనర్జీసే ఎక్కువ కనపడుతున్నాయి నాకు. మీరంటే మీ పర్సన్తో మీరు ఈక్వల్గా, మీరైతే ఎంత ప్రేమ మీ పర్సన్కి చూపిస్తున్నారో అంతే ప్రేమ మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతున్నారు మీరు. మీ వెనుక ఏదో చీటింగ్ అయితే జరగబోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ప్లీజ్ దాన్ని చూసుకోండి ఒకసారి. ఎక్కువగా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. సెల్ఫ్ లవ్లో ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి. మీ తర్వాతే ఇంకా ఎవరైనా సరే. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వాళ్ళే మనల్ని ఈజీగా మోసం చేస్తారు. సో జాగ్రత్త అండి. ఇంకా మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తాను. సింహరాశి వారికి ఏంజల్స్ గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి. సింహరాశి వారికి ఏంజల్స్ గైడెన్స్. సింహరాశి వారికి ఏంజల్స్ గైడెన్స్. ఒక కార్డ్ పాపపై వచ్చింది. యు ఆర్ రెడీగా ఉండండి. మీరు ఏంజల్స్ మీకు ఏదో చెప్తున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి రెడీగా ఉండండి. ఏదైతే చేయాలనుకుంటున్నారో రెడీగా ఉండండి. మీరు అనుకున్నది జరుగుతుంది. లుక్ ఫర్ ఏ సైన్. చెప్పా కదా, మీకు ఏంజల్స్ ఏదో ఒక సైన్ ఇస్తారు. అది కొంచెం చూసుకోండి, జాగ్రత్త. హింట్ ఇస్తారు ఏంజల్స్, మీకు ముందే హింట్ ఇస్తారు. మిమ్మల్ని ఎవరైతే చీట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ముందే మీకు తెలిసేలా చేస్తారు. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. మోసపోవద్దు. మీకు ఏంజల్స్ ఏదో సైన్ పంపిస్తారు. మోసపోవద్దు. చెక్ చేసుకోండి ఒకసారి, బాగా ఆలోచన చేయండి. అబౌండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది తొందరలోనే. మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. చీటింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. మిమ్మల్ని ఎవరో చీట్ చేసేలా కనపడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అబాండెన్స్ అనేది మీకు రాబోతుంది త్వరలోనే. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. చెప్పా కదా, ఇంకా బెటర్. మీకు ఇప్పుడున్న లైఫ్ కంటే మీ లైఫ్ ఇంకా చాలా బెటర్గా అనిపిస్తుంది. లెట్ గో. ఎవరిని అయితే మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని మీరు తెలిసిందో వాళ్ళని లెట్ గో చేసేయండి. బాగా క్లియర్గా తెలుసుకొని ఏదైతే మీరు వదిలేయాలి అని అనుకుంటున్నారో విసిగిపోయి దాన్ని వదిలేసేయండి. మీకు మంచి అబాండెన్స్ అనేది మీ లైఫ్లో అంత మంచి జరగబోతుంది. ఏదైతే మీరు వద్దనుకొని వదిలేయాలి అనుకుంటున్నారో దాన్ని లెట్ గో చేసేయండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు కూడా ఎక్కువ బాధపడుతూ అందుకు ఉండకుండా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు చెప్పా కదా నేను చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్. బీ అసెట్. మీరు నమ్మినట్టయితే అదే జరుగుతుంది. మిమ్మల్ని చీటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ చుట్టూరా. నమ్మద్దు. జాగ్రత్తగా చూసుకోండి మీరు ఒకసారి. ఎందుకంటే చీటింగ్ ఎనర్జీనే కనపడింది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.
మీకు అనేది ఏంజల్స్ సైన్ పంపిస్తారు. మీకు అనేది ముందు జాగ్రత్తగా చెప్తారు. ఏంజల్స్ ముందే చెప్తారు, మీకు ఏదో ఒక హింట్ ఇస్తారు. కొంచెం హింట్ తెలుసుకోండి, తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. బాధపడుతూ లో ఎనర్జీలో ఉండకండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఏదైనా టాపిక్ మీద కావాలా వీడియో అంటే కింద కామెంట్ చేయండి, మీకు ఆ టాపిక్ మీద పెడతాను. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని ఎవరైతే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి అందరికీ.